నమస్తే అందరికీ, నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. అదే మనకందరికీ తెలిసిన షీర్ కుర్మా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడన్నా లేదా మీకు తినాలనిపించినప్పుడన్నా ఇలా సింపుల్గా షీర్ కుర్మా చేసుకొని తినండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం తీసుకున్నాను. ఇవి రెండు ఇలా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, దీంట్లోకే నేను కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ బాదం కాజు కూడా వేసుకోవచ్చు. ఇలా కిస్మిస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా ఇలా కొంచెం రంగు మారేంత వరకు వేయింపుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వీటిని పక్కన పెట్టుకున్నాక అదే నెయ్యిలో నేను ఇక్కడ షీర్ కుర్మాకు చేసుకున్న సేమియా సపరేట్గా మనకు దొరుకుతుంది కదా, ఇలా సన్నగా ఉంటుంది. దీన్ని నేను ఒక చిన్న బౌల్ అంతా కూడా తీసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా నెయ్యిలోకి వేసుకొని ఒకసారి బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ సేమియా ఆల్రెడీ రోస్టెడ్ ఉంటుందండి, కాకపోతే మనం మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక బాణలీలో ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకున్నానండి. అలా నీళ్లు యాడ్ చేయడం వల్ల మనకు పాలు కింద అడుగు అంటకుండా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ పాలు వేసుకున్నాను. ఇలా పాలు మంచిగా మరగనివ్వాలన్నమాట. ముందుగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుతూ కింద అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా పాలు ఒక మరుగు వచ్చినాక కాసేపు ఒక 2 నిమిషాల వరకు పాలను మంచిగా మరుగునివ్వాలి. ఇలా పాలు మరుగుతున్న సమయంలో నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్నాక బాగా కలుపుకొని నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ అంతా షుగర్ వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ చిక్కరి తీపి తింటే కనుక ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి. మనకు షీర్ కుర్మా అనేది మంచిగా టేస్టీగా రావాలంటే నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంతా మిల్క్ పౌడర్లో కొన్ని పాలు వేసి మంచిగా కలిపేసి వేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మంచిగా క్రీమీగా ఉంటుందన్నమాట మనకు షీర్ కుర్మా. మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. మేమైతే ఇలానే తింటామండి పల్చగా. మీకు కొంచెం థిక్గా ఇంకా క్రీమీగా రావాలనుకుంటే సేమియాల క్వాంటిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా బాగానే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.